వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి క్షేమంగా గమ్యం చేయాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు సూచించారు. హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ పోలీసు అధికారులు సిబ్బంది కలిసి నిర్వహించిన బైక్ ర్యాలీని డీఎస్పీ ప్రారంభించారు. తెనాలి పోలీసు సబ్ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై పట్టణ ప్రజలకు వాహనదారులకు శనివారం అవగాహన కల్పించారు. పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి స్వయంగా హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలు నడుపుతూ ర్యాలీ చేపట్టారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద నుండి సాయంత్రం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని డీఎస్పీ బి జనార్దన్ రావు ప్రారంభించారు. యార్డు నుండి కొత్త వంతెన, గాంధీ చౌక్, రజుక్ చెరువు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సీఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్, ఎస్ రమేష్ బాబు, బి శ్రీనివాసరావు, ఎస్ఐలు సిబ్బంది హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. అలాగే హెల్మెట్ వాడకం ద్వారా అనుకోకుండా ప్రమాదం జరిగిన ప్రాణాలకు ముప్పు వాటిల్లదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు పట్టణంలో వివిధ ఆటోమొబైల్స్ వాహన షోరూముల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ గారి ఆజ్ఞ ప్రకారం తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ రూరల్ సిఐలు, వారి సిబ్బంది మరియు తెనాలి పట్టణ ప్రజల సహకారంతో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితం, మీరు సురక్షితంగా జీవితకాల ప్రయాణం మీ బైక్ మీద చేయొచ్చు. దీన్ని అందరూ ప్రజలందరూ అవేర్నెస్ కోసం, అంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు అనే దాని మీద అవేర్నెస్ కోసం ఈరోజు ఈ ర్యాలీ బైక్ ర్యాలీ హెల్మెట్తో పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెనాలి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక మీదట ముందు అవగాహన కోసం, హెల్మెట్ మీద అవగాహన కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. తర్వాత ఫైన్లు విధించబడతాయి. రెండోసారి మూడోసారి జరిగితే బైక్ సీజ్ చేసి ఆర్టీఐ అధికారులకు వారి బైక్ని అప్పగించి కఠినంగా ఈ హెల్మెట్ ధరించడం అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.